హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మొన్న కటింగ్ పెట్టాను కదండి, స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. పాట్ నెక్ ఫస్ట్ ఒరిజినల్ పీస్ మీద లైనింగ్ పీస్ పెట్టుకుని నెక్ చుట్టూ కుట్టు వేసుకుని అది చిన్నది కట్స్ పెట్టుకుని రివర్స్ చేసుకుని నెక్ రెండు వైపులా కూడా సేమ్ అంతే అలా కుట్టు వేసుకుని చిన్న చిన్న కట్స్ ఇచ్చి రివర్స్ చేసుకుని మళ్ళీ ఒకటి పైన అనుగుడు కుట్టు వేసుకోండి. మెడ చుట్టూని రౌండ్ నెక్కేనండి ఫ్రంట్. దీనికి లేస్ వేస్తానని చెప్పాను కదండి. తర్వాత లైనింగ్ జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతేనండి. నెక్ చుట్టూ ఒరిజినల్ పీస్ పైన లైన్ పీస్ పైన పెట్టుకుని చుట్టూ కుట్టు వేసుకుని మెయిన్ పీస్ ఏమన్నా కట్ చేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకుని ఇది కూడా రివర్స్ చేసుకుని ఒకటి కుట్టు వేసుకోవాలండి నెక్ చుట్టూని. దీనికి కూడా మధ్యలో కట్ చేసి ఇప్పుడు కట్స్ పెట్టుకోవాలి. ఏమి ఎలా పెట్టింది అలాగా. ఇప్పుడు కటింగ్స్ ఇచ్చుకోండి. నెక్ బాగా తిరుగుతుంది ఫ్రీగాని. చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. కుట్టు కట్ అవ్వకుండా పెట్టండి. కుట్టు కట్ అవుతే మళ్ళీ బ్లౌజ్ మీకు వేస్ట్ అయిపోతుంది. చూసుకుని లైట్గా పెట్టండి. తర్వాత ఇప్పుడు రివర్స్ చేసుకుని నెక్ చుట్టూ మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోండి. పాట్ నెక్ షేప్ సేమ్ నెక్ ఎలాగైతే ఉందో అలా చుట్టూ కుట్టు వేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ చుట్టూ కుట్టు వేసేసుకొని లైనింగ్ జాయింట్ చేసుకోండి. చుట్టూ కూడా సేమ్ లైనింగ్ జాయింట్ చేసుకుని మెయిన్ పీస్ వేస్ట్ పీస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసి తీసేయండి. వేస్ట్ పీస్ చుట్టూ జాయింట్ చేసి వేస్ట్ పీస్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. వీలైనంత మట్టుకు రోజు పెడదానికి చూస్తున్నాను. కామెంట్ చేయండి మీ స్టిచ్చింగ్ మీకు అర్థమవుతుందా లేదా, కటింగ్ అర్థమవుతుందా లేదా అనేసి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరిని. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. చుట్టూ జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేసి తీసేసేయండి. తీసుకొని ఇది లెంత్ బాగా వస్తుందని కొంచెం ఫాస్ట్గా పెట్టామండి. స్టిచ్చింగ్ అంతంతసేపు అయితే చూడరు కదా. తర్వాత నడుం బెల్ట్ 2 ముక్కలు జాయింట్ చేసుకుని 1.5 ఇంచు తీసుకుని 2 జాయింట్ చేసుకుని నడుముకి అతికేసుకొని 1/2 ఇంచు ఖర్చుతో అతికేసుకుని 1/2 ఇంచు పైన కూడా కుట్టు వేసుకోండి. తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోండి. 2 సమానంగా వచ్చేలా ఒకసారి ఫోల్డ్ చేసి చిన్న మార్కింగ్ పెట్టుకుని షోల్డర్ స్ట్రైట్గా చూసుకుని వేసేయండి. 3.5 అటు 3.5 ఇటు 3.5 పెట్టుకుని ఒక 1/2 ఇంచు ఖర్చు పైన సన్నంగా వచ్చేలా చేసుకుని డాట్లు వేసుకుని 2 వైపులు సమానంగా బ్యాక్ పార్ట్ రెడీ అయ్యింది. పక్కన పెట్టేసుకోండి. 2 వైపులా డాట్స్ వేసాక బ్యాక్ పార్ట్కి కంప్లీట్ అయింది. అది పక్కన పెట్టేసుకుని హ్యాండ్స్ లైనింగ్ పీస్కి ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని 2 వైపులా 2 హ్యాండ్స్ కూడా అలా కుట్టుకోండి. ఫ్రంట్ లోతులు తీసినవి 2 ఆపోజిట్లో వచ్చినట్టు చూసుకోండి, లేకపోతే 2 ఒక సైడ్కి వచ్చేస్తాయి. తర్వాత మెయిన్ పీస్కి జాయింట్ పడుతుందని చెప్పాను కదండి. క్లాత్ చిన్నగా ఉంది కొంచెం పీస్, బ్లౌజ్ పీస్ మెయిన్ పీస్. దీనికి స్టోన్స్ వర్క్ వచ్చిందండి, అందుకని మధ్యలోకి పెట్టి మనకి పక్కన సైడ్ పీసులు జాయింట్ వేసుకోవచ్చండి. సైడ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి పర్వాలేదు. లైనింగ్ సేమ్ దానిపైన పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకుని మెయిన్ పీస్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకుని ముందు ఇది ఎంత ఉందో కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మిగతాది
కట్ చేసి తర్వాత జాయింట్ వేసుకోండి. పీసెస్ మధ్యలో మిగిలినవి వేసుకొని అటు ఇటు కూడా జాయింట్ వేసుకోండి. రివర్స్ పెట్టుకుని స్టిచ్ వేసుకుని పైన కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకుని చుట్టూ కూడా మళ్ళీ జాయింట్ చేసుకుని బయటికి మీకు వేస్ట్ ఏమీ కనిపించదు, మన అతి కింద కూడా పెద్ద కనిపించదండి. ఫినిషింగ్ నీట్గా వేసుకుంటే మనకి జాయింట్లు కూడా తెలియదండి. రెండో వైపు కూడా సేమ్ అలాగే కట్ చేసి కుట్టుకేసుకుని సేమ్ అంతే అండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే కుట్టుకోండి. జాయింట్లు తెలియదని చూపిస్తున్నాను. ల్యాండ్స్కి కొత్త వారికి అయితే తెలియదు కదండి, అందుకని చెప్తున్నాను. మా స్టిచ్చింగ్ కటింగ్ అర్థమవుతుందా ఏమన్నా కామెంట్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, షేర్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని 2.5 మెయిన్ డాట్ 2.5 పెట్టుకుని క్రాస్గా డాట్ వేసుకోండి. మెయిన్ డాట్ కింద నుంచి కూడా 2.5 పెట్టుకుని పైకి సెంటర్ డాట్ కూడా వేసుకోండి. అదే మధ్యలో డాట్ అండి. తర్వాత సంఖలో డాట్ కూడా సేమ్ మెయిన్ డాట్కి ఎదురుగుంటా పెట్టుకుని అది కూడా వేసుకోండి. సంఖలోంచి సేమ్ రెండో పీస్కి కూడా అంతేనండి, సేమ్ అలాగే వేసుకోండి డాట్స్. ఒకసారి సమానంగా వచ్చేలా చూసుకోండి. ఇలా పెట్టుకుని తర్వాత షేప్ బెల్ట్ తిక్కోండి. లోడింగ్ పద్ధతిలో కింద లైనింగ్ పైన మెయిన్ పీస్ పెట్టుకుని మెయిన్ పీస్కి లైనింగ్ జాయింట్ చేసుకుని పెట్టుకుని స్టిచ్ వేసేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోవాలండి షేప్ బెల్ట్ లోపల లోడింగ్ది. తర్వాత బ్యాక్ సైడ్ నటు సైడ్ జాయింట్ దగ్గర ఇది చూసుకుని ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవడమే. లోపలికి ఎంత పొడవు ఉందో చూసుకుని ఇలాగ షేప్ బెల్ట్లో ఒకసారి ఫ్రంట్ పొడవు, ఉక్సులు పెట్టి దగ్గర పొడవు, సైడ్ జాయింట్ దగ్గర పొడవు చూసుకుని దానికి దీనికి సమానం కుట్టుకుంటే మనకి సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా వస్తుందండి. ఇప్పుడే చెక్ చేసుకుంటే. తర్వాత రెండో దానికి కూడా సేమ్ అంతేనండి, అది కూడా చూపిస్తున్నాను. సేమ్ షేప్ బెల్ట్ అతికేసుకొని తర్వాత ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి షేప్ బెల్ట్ కింద. తర్వాత ఎక్స్ట్రా కట్ చేసుకుని అప్పుడు ఫోల్డ్ చేయండి. చూసుకొని కింద షేప్ బెల్ట్ దగ్గర కూడా సమానంగా వచ్చిందో లేదో ఒకసారి చూసుకోండి. నేను బ్లౌజ్ అంతా కుట్టే వరకు ప్రతిదీ చెక్ చేస్తానండి. ఎందుకంటే తర్వాత మనకి కుట్టేసిన తర్వాత చూస్తే ఏం చేయలేం. ముందే చూసుకుంటుంటే ఏమైనా అడ్జస్ట్ చేయొచ్చు. అందుకని నేను అస్తమానం చూస్తాను. సేమ్ చూసుకుని అది ఇది కూడా సేమ్ బెల్ట్ సేమ్ వచ్చేలా చూసుకుని స్టిచ్ వేసుకొని డబల్ స్టిచ్ వేయండి ఇక్కడ కూడా కింద. తర్వాత ఉక్సులు పట్టి వేస్తున్నానండి. లేస్ వేసారండి, లేస్ వేయడం మిస్ అయింది. నెక్కి లేస్ వేసాను. మొత్తం షోల్డర్స్ అతికేసి 2 లేస్ పైనుంచి వేసి అప్పుడు ఉక్సులు పట్టి దాలు పట్టి వేస్తున్నానండి, గుచ్చుకోకుండా ఉంటుందని. లేస్ వేసిన క్లిప్ మిస్ అయిందండి. నెక్స్ట్ టైం వేరే దానికి వేసినప్పుడు చూపిస్తాను. ఉక్సులు పట్టి వేసేసుకొని తాళ్ళపట్టి కూడా వేసుకోండి. తాళ్ళపట్టి లోపల నుంచి కుట్టుకుని పైకి తిరిగేసుకోవాలి. 2 ఇంచులు తీసుకుని లైనింగ్ పీసు, నేను ఎక్కువ లైనింగ్ పీసే వేస్తానండి. అసలు తాళ్ళపట్టికి కొంచెం గట్టిగా ఉంటుందండి. మెయిన్ పీస్ అయితే కొంచెం ఒక్కొక్క క్లాత్ పీస్ కింద గట్రా వచ్చేస్తుంది కదండి, అందుకని మెయిన్ ఇది లేస్ వేసాం కదండి. అటు ఇటు కూడా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి. నెక్ హెమ్మింగ్ వర్క్ ఏమి ఉండదు కాబట్టి ఇలా కుట్టేసుకోండి. నీట్గా రావాలండి. పైన ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా 2 కూడా సమానంగా రావాలి. మళ్ళీ రెండో స్టిచ్ కూడా వేసుకోండి తాళ్ళపట్టికి. మళ్ళీ ఒకసారి చూసుకుని తర్వాత హ్యాండ్స్ అతుక్కోవాలండి. హ్యాండ్స్ సెంటర్ కట్ పెట్టుకున్నాం కదండి, ఇక్కడ ఫస్ట్ మధ్యలోంచి
అతుక్కుంటే మనకి ఏమీ తేడా రాకుండా వస్తుంది, నీట్గా ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. షోల్డర్ దగ్గర ఈ హ్యాండ్ మిడిల్లోకి కట్ పెట్టాం కదా, రెండు దగ్గర పెట్టి స్టిచ్ చేసుకోండి. హ్యాండ్స్ స్టార్టింగ్ నుంచి కూడా పెట్టుకోవచ్చండి, కానీ కొత్త వారికి అయితే కొంచెం షోల్డర్ దగ్గర తేడా వస్తుందండి. వస్తే తక్కువనే వస్తుంది, లేదా ఎక్కువనే వస్తుంది. అందుకనేసి సెంటర్ నుంచి పెట్టుకోవచ్చు. నేనైతే ఫస్ట్ నుంచే స్టిచ్ వేసాను. ఎక్కువగా నేను మధ్యలోంచే కొడతానండి, కాకపోతే అలాగా కుట్లు ఎక్కువగా కనపడుతున్నాయి, ఎలా స్టిచ్ చేస్తున్నాను ఈ మధ్యన. కానీ ఎక్కువ ముందు నేర్చుకున్నప్పుడు మీరు మధ్యలోంచి అతుక్కోండి, మీకు ఎక్కువ తక్కువలు రాకుండా సమానంగా వస్తుంది. ఇప్పుడు డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోండి. హ్యాండ్స్కి ఎప్పుడు 2 కుట్లు కుట్టుకోవాలండి. కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చెయ్య లూజు అది చూసుకుని టేప్ కొలతో చెయ్య లూజు, చంక ఆమ్ రౌండు, గొంతు బాగాలేదండి, చంక ఆమ్ రౌండ్ చూసుకొని కింద నడుము లూజు కూడా చూసుకొని స్టిచ్ వేసుకోవడమే. సేమ్ రెండో వైపు కూడా అంతే అండి. జాయింట్ చేసుకుంటే బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది మనకి. వేసిన తర్వాత నడుములు చూసుకుని వేసుకున్నాం కాబట్టి ఇంకేం చెక్ చేయక్కర్లేదు. 4 కుట్లు వేసుకొని ఎక్స్ట్రా పీస్ ఏమన్నా ఉంటే కొంచెం కట్ చేసి తీసేసుకోండి, రిమూవ్ చేసి. సైడ్ జాయింట్ల దగ్గర కొంచెం సైడ్న ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా వస్తుందండి, అది కొద్దిగా కటింగ్ చేసి తీసేసి, తర్వాత వెనకాల హ్యాంగిల్స్ తాడు కుట్టానండి, అవి చూపించలేదు, ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, అది స్టిచ్చింగ్ చేస్తే అది వీడియోలో పెట్టలేదండి, ఇంక లెంత్ ఎక్కువైపోతుంది అనేసి. చూపించమంటే తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేసి షేర్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే.